ఎగువ నుంచి వస్తున్న వరద ప్రవాహంతో నాగార్జున సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తోంది. దీంతో 2 క్రెస్ట్ గేట్లు ఎత్తి నీటిని 16,200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 590 అడుగులకు చేరుకుంది. ఇక నీటి నిల్వ సామర్థ్యం 312 టీఎంసీలు గాను ప్రస్తుతం 312 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. నాగార్జున సాగర్ డ్యాం నుండి కుడి ఎడమ కాలువలకు జంట నగరాల తాగునీటి అవసరాల కొరకు మొత్తం 64,699 క్యూసెక్కుల నీటిని అవుట్ఫ్లో వదులుతున్నారు అధికారులు. మరోవైపు శ్రీరామ్నగర్ ప్రాజెక్టు 31,202 క్యూసెక్కుల వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1,900 అడుగులు కాగా ప్రస్తుతం నీటి మట్టం 1,083 అడుగులు నమోదైంది. ఇక పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలు కాగా ప్రస్తుతం 53.620 టీఎంసీలుగా ఉంది. రైట్గా ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్ చెప్పండి. సంజన, నాగార్జున సాగర్ కు మరో 2 రోజులకి వరద వృత్తి కొనసాగుతుండటంతో ఈ రోజు అధికారులు 2 గేట్లను వదిలి దిగువకు వరద నీటిని వదులుతున్నారు. దాదాపు ఇన్ఫ్లో 68,000 పైగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో దిగువ ప్రాంతానికి 2 క్రష్ గేట్ల ద్వారా 64,000 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. నాగార్జున సాగర్ గరిష్ట నీటి మొత్తం 590 అడుగులకు గాను ప్రస్తుతానికైతే అధికారులు 590 అడుగుల నీటి మట్టాన్ని ఉంచారు. అదేవిధంగా 312 టీఎంసీలకు 311 టీఎంసీల నీటి సామర్థ్యాన్ని అధికారులు మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. గత వారం రోజులుగా ఏదైతే క్రెష్ గేట్లను మూసివేశారో గత 2 రోజుల నుంచి తిరిగి వరద వృత్తి కొనసాగుతుండటంతో అధికారులు ఈ రోజు ఉదయం నిర్ణయం తీసుకుని 2 క్రష్ గేట్ల ద్వారా దిగువ ప్రాంతానికి అయితే నీటి వదులుతున్నారు. ఇటు కుడి ఎడమ కాలువలతో పాటు లక్షలాది క్యూసెక్కుల నీరు ఇటు దిగువ ప్రాంతానికి వదులుతుండటంతో తాగునీరు సమస్య కూడా ఈ సంవత్సరం పరిష్కరించినట్టు చెప్పవచ్చు. మొత్తానికి అయితే నాగార్జున సాగర్ లో ఈ సంవత్సరం అధిక మొత్తంలో నీటి నిల్వలో ఉండడంతో ఇటు తాగునీటితో పాటు తాగునీటి అవసరాలు కూడా తీరినట్టు చెప్పవచ్చు. ఇటు హైదరాబాద్ కూడా ప్రతిరోజు 1,00,000 క్యూసెక్కుల నీటిని హైదరాబాద్ కూడా తరలిస్తున్నారు. సంజన. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కిరణ్.